చేరుకుని వచ్చిన మీ అందరికీ పేరు శుభాభినందనాలు. మరి మాసాంతర కూడికలో చేరుకోవడమైనటువంటి బిడ్డలకి ప్రభు సన్నిధి మనతో ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండగలిగాం. చాలామంది ఆయన సన్నిధిని పోగొట్టుకుంటున్నారు, ప్రేమించడం తగ్గిపోతారు. అది మంచి పద్ధతి కాదని మరొక పర్యాయం చెప్తున్నాను. బైబిల్లో ఆయన ఎంతగా ప్రేమిస్తే ఆయన అంతగా క్షమిస్తాడు. ఎందుకంటే మనం పాపము లేదని చెప్పుకున్న ఎడల అబద్ధికుడుగా చేసినట్టు అవుతుందని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల్లో మనకు కనబడుతుంది. మనం పాపం చేయలేదని మాత్రం అనొద్దండి. నేను అంత మంచిగా చేస్తున్నానని అసలు ఏనాడు అనొద్దు. ఎందుకంటే మనసులోనూ తలంపులలోనూ చూపుల్లోనూ మాటలలోనూ వినికిడిలోనూ నడకలోనూ ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతాం. అందుకని అబద్ధము నేను ఆడటం లేదు అని అంటే ఆయన వాక్యము మనలో ఉండదు, ఇంక వాక్యం ఉండదు. చిన్న తప్పులైనా ఒప్పుకోవాల్సిందే. అది కూడా ఒప్పుకోవాలంటే అవును, ఒక 2 మార్కుల ప్రశ్నకి నువ్వు ఆన్సర్ రాశావు, చిన్న తప్పు చేసావు, మార్కులు వేస్తాడా? కొట్టేస్తాడు. ఏముందండి కొంచెమేగా తప్పు, 1 మార్క్ అన్న వేయచ్చుగా, 7 దాని మార్కులే 2 నువ్వు తప్పు రాస్తేవి. అలాగే చిన్న చిన్న తప్పులు కూడా ఒప్పుకోవాలా? నువ్వు వచ్చి సేవకుడి దగ్గర ఒప్పుకోవాల్సిందా? ఏమంటే చెవిలో పోయి చెప్పాల్సిందా సేవకుడికి? ప్రభు దగ్గర ఒప్పుకో. నువ్వు ఒప్పుకున్నావో లేదో సమాజానికి అర్థమైపోతుంది. నీ నడక, నీ చూపు, నీ మాటను బట్టి నువ్వు ఒప్పుకున్నావా లేదా, నువ్వు నడిచావా లేదా అనేది సమాజమే చెప్పుద్ది. కాబట్టి దేవుడి ముందు మనము అబద్ధమాడు వాటిలాగా ఉండొద్దు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఏం చేశారంటే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఎక్కడి నుంచో వచ్చారు. దరిదాపు 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు రావడానికి ప్రభు దగ్గరికి. అయినా సరే నక్షత్రాన్ని చూసి నడుస్తూనే ఉన్నారు. ఆ ఎడారిలో నక్షత్రం చూపించేంత వరకు, ఆ వెలుగు వెళ్ళి ఆగినంత వరకు వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఇంకెంతసేపు నడుస్తాం? అప్పుడప్పుడు మనం ట్రైన్లో ఎక్కుతాం. అమ్మ ఇంకెంత దూరం? వచ్చేసింది, మాచర్లు వచ్చిందిగా, ఇంక వచ్చేసినట్టేలే, దగ్గరికి వచ్చేసి. అయినా రాదు కదా. ఇలా ఎన్నిసార్లు జరిగి ఉంటుందో మన జీవితంలో. మొన్న ఎవరో మాతో పాటు ఆ ఊరు వచ్చారు. వచ్చి చాలా దూరం ఉందే అంటా ఉన్నారు. ఎట్లా అంట? 20 కిలోమీటర్లు అంటే చాలా దూరం అంట. కారణం ఏంటంటే మనకి మనసు అనేది కనుక లేకపోతే కొంచెం దూరం కూడా పెద్ద దూరంగానే కనపడుతుంది. బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. ఏమనంటే నిన్ను ఎవరైనా నీతో పాటు రమ్మంటే 1 కోసు కాదు 2 కోసుల దూరం నువ్వు వెళ్ళి వాళ్ళతో అని రాసి ఉంటుంది. సంతోషపెట్టు వాళ్ళని. ఇంత దూరమా అని అనకూడదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ప్రభుని ఏం చేస్తూ ఉన్నారు? స్తుతిస్తూ ఉన్నారు. మనకు పక్కనే ఉన్నా మనం వచ్చి స్తుతించలేకపోతున్నామా? ఆలోచించాలి. మరియు దేవదూత మాటలు విని మళ్ళా హేరోదు దగ్గరికి పోకుండా వేరే మార్గంలో వెళ్ళారు జ్ఞానులు అని రాసింది. మరి దేవుడి దగ్గరికి వచ్చి మనం ఎవరి మాటలు విని ఏ వైపు వెళుతున్నాం? వాళ్ళైతే దేవదూత మాట విని మళ్ళీ హేరోదు దగ్గరికి వెళ్ళలేదు. మరి నీవు దేవుడి మాటలు విని మళ్ళా వెళ్ళొద్దన్న చోటకి వెళుతున్నావా? ఉండొద్దన్న చోట ఉంటున్నావా?
అనొద్దన్న చోట అంటున్నావా? చూడొద్దన్న చోట చూస్తున్నావా? అదే కీర్తన 1వ కీర్తనలో 1-2 వచనాల్లో మనకు కనపడదు. ఎక్కడెక్కడ ఉండకూడదో వినకూడదో అన్నీ కూడా అక్కడ విషయాలు 3 విషయాలు రాశాడు. మొత్తం అక్కడ 4 గుంపులు ఉంటాయి. దేవుని ప్రేమ చదవండి. మొట్టమొదటిది దుష్టుల ఆలోచన, పాపుల మార్గమున నిలవకూడదు, కూర్చోండి, దివారాత్రములు. ఆ 4వ గుంపులో నేనుంటానా? ఒకసారి ఆలోచించి. పై 3 గుంపులు మంచివి కావు. ఆ 4వ గుంపు ఏంటి? దివారాత్రములు దేవుడిని ధ్యానించటం, స్తుతించటం చేస్తావా? లేదా ఆ 3 గుంపులే నీకు ఇష్టమా? ఆ 3 గుంపులతో తిరగాలనుకుంటున్నావా? ఉండాలనుకుంటున్నావా? నిలవాలనుకుంటున్నావా? మాట్లాడాలనుకుంటున్నావా? వాళ్ళు ఎవరు కూడా వాక్యం చదవరు. ఆ గుంపులు ప్రార్థించరు, వాక్యం చదవరు. మరి నీ సహవాసం ఎవరితో? ఎవరిని స్తుతించడానికి వెళుతున్నావు? మత్తయి సువార్తలో చెప్పినట్టుగా వాళ్ళు పూజిస్తూ, స్తుతిస్తూ, కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు ప్రభువుని. కీర్తన గ్రంథము 141వ కీర్తన 2వ శరణం. ఎలా ఉండాలంట ప్రార్థన? ధూపం అంటే దేవుడి దగ్గరికి చేరేంత ఎత్తుగలేస్తుంది కదా ధూపం. ధూపం అంటే పొగ, ఎత్తుగలేస్తుంది పొగ. మరి నీ ప్రార్థన కనీసం పక్క వాళ్ళకి వినపడుతుందా? గొణుక్కుంటూ ప్రార్థన చేస్తున్నావా? పిల్లల్ని బడిలో మేము ధారాళంగా చదవమని చెప్తాం. ఎలా చదవాలంట? ధారాళంగా అంటే తప్పులు లేకుండా. తప్పులు వచ్చినప్పుడు ఏం చేస్తారు పిల్లలు? మాకు తెలుసు, గొణుగుతూ ఉంటారు, ఆగిపోతారు, స్లో అయిపోతుంది. ధారాళంగా చదవడానికి రాదు. కారణం ఏంటంటే వాళ్ళ ధ్యాస అంతా కూడా ఆటల మీద, తిండి మీద ఉంటుంది ఎక్కువగా. చదువు మీద అంటే ధారాళంగా వస్తుంది. ఒక అమ్మాయి చెప్తుంది, వాళ్ళ అమ్మగారు వచ్చి, అయ్యా మా అమ్మ ఈ రాత్రి అంతా భలే విసిగిచ్చిందయ్యా. అదేంటమ్మా అట్లా విసిగిచ్చావంటే, లేదు సార్, నాకు వచ్చినటువంటి పద్యాన్ని మా అమ్మకి చెప్తా ఉంటే తప్పు అంటుంది, మరి కరెక్ట్గా చెప్పడానికి కనీసం 20 సార్లు చదివానండి అంది. అది విసిగించినట్టు అవుతుంది. ఆలోచించి అన్నిసార్లు చదివిన తర్వాత ఆ అమ్మాయికి చూడకుండానే ఆ పద్యం వచ్చేసింది. అలాగే వాక్యాలు కూడా సేవకులకు ఎందుకు వస్తాయి, విశ్వాసులకు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు, పాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ నోటికి వచ్చేస్తూ ఉంటాయి. మనకెందుకు రావంటే విన్నవి విన్నట్టుగానే మర్చిపోతాం. కాబట్టి మర్చిపోయే స్థితి నీకు రాకుండా ఉండాలంటే నీ ప్రార్థన ధూపంలాగా పైకి అంటే ఎంతసేపు పట్టుద్దండి ధూపం పైకి వెళ్ళాలంటే? పొయ్యి ముట్టించగానే పోద్దండి పొయ్యి, పొగ పోదు కదా. అలాగే నీ ప్రార్థన కూడా అలాగనే ఉండాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము లేకపోతే 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన దాన్ని తీసుకునేటప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 20 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడివి. ఏమంటే ధూపము తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. దీన్ని బేస్ చేసుకొని ఆర్సీఎం వాళ్ళు కూడా ప్రభు సన్నిధిలో ధూపం వేస్తూ ఉంటారు. అక్కడ ధూపం వేశారు కదండి, పరలోకంలోనే ధూపం వేశారు కదా, మనం ఈ లోకంలో ధూపం వేస్తే తప్పేంటంటే అందుకనే కదా ప్రభువారికి సాంబ్రాణి తెచ్చారు, ధూపం వేయడానికే కదా అని అంటారు కొందరు. సాంబ్రాణి మంచిదే, తప్పు కాదు. ఆ పొగ కూడా మంచిదే. ఎందుకు? ఈ చలికాలంలో వేస్తే ఆ యొక్క కఫము అంటాం, అంటే ఆ యొక్క జలుబు అనేది పోతుంది ఆ వాసనకి. అలాగే పురుగు కూడా ఇంట్లోకి రాదు. అలాగే జుట్టుకు కూడా ఉన్న పేలన్నీ పోతాయని ఆ జుట్టంతా కూడా మూకుళ్ళో పెట్టి
ఆ సాంబ్రాణి వేసి బుట్ట వేస్తే ఆ బుట్ట మీద కనుక మనం జుట్టేస్తే ఆడవాళ్ళు ఆ యొక్క పొగంతా దానికి అంటుకొని చక్కగా ఉంటుంది. ఈరోజు చేసేవాడు అందరూ కత్తిరించుకుంటున్నారు. జానడు పిగ్టైల్ అంటారు దాన్ని. పిగ్టైల్ అంటే పంది తోకంతా, మరి ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ దేవుని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళకి పెరగలేదా? పెరిగింది. వాళ్ళే కావాలని కట్ చేసుకుంటారు. జుట్టు కత్తిరించుకోకూడదని బైబిల్లో ఉంది, తెలుసా మీకు? స్త్రీలు జుట్టు కత్తిరించుకోకూడదు. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తా ఉంటాడు ఆ మాటలన్నీ కూడా. కత్తిరించుకోవాలనుకుంటే ముసుగు వేసుకోకుండా ఉండేటప్పుడు కత్తిరించుకుంటే క్రాఫ్ లాగా చేసుకోమని చెప్తారు. 2 దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. 29వ అధ్యాయము 11వ వచనం. పరిచారకులు దేవునికి ధూపం వేసేవారు. ఇందాక చెప్పాం ఆ ధూపం ఏంటో, ప్రార్థన. ఏంటంటే అది ఆ ధూపం ప్రార్థన. పరిచారకులు ఏం చేస్తారు? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కనిపెట్టుకొని ఉంటారు. కనిపెట్టుకొని ఉంటేనే ఆ యాజకుడు అవుతాడు, లేకపోతే అవడు. గర్భగుడిలోకి వెళ్ళినటువంటి పూజారి పూజ అయిపోయిన దాకా బయటికి రాడు, తెలుసా మీకు ఆ సంగతి? పూజ అయిన దాకా బయటికి రాడు. వస్తే వ్రతం చెడిపోతుంది. సత్యనారాయణ వ్రతం అంటారు. పెళ్ళైన వాళ్ళకి కొత్తగా చేస్తూ ఉంటారు దాన్ని. వాళ్ళు పెళ్లి పీటల నుంచి ఆ యొక్క వ్రతం పీటల మీద నుంచి 3 గంటలు కాదు 4 గంటలైనా సరే కూర్చోవలసిందే, లేవడానికి లేదు. లేతే వ్రతం చెడిపోతాయి. హోమము అంతే. హోమం కంప్లీట్ అయిన దాకా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చొని ఉంటారు అక్కడ. ఆలోచించి అందుకనే యెహోషువ అన్నాడు, దివారాత్రులు బైబిల్ చదువు. ఏదో 1 గంట అరగంట కాదు, దివారాత్రి. నీకు టైమే కదా, ఖాళీయే కదా. వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం ఎందుకు? బైబిల్ చదువుకోవచ్చుగా. నీ వాళ్ళ గురించి మొరపెట్టచ్చుగా, ఏడవచ్చుగా, కన్నీరు కార్చొచ్చుగా. పక్కన వాళ్ళంతా వచ్చి ఏంటమ్మా ఏడుస్తున్నావంటే మా పిల్లలకి రక్షణ లేదు, మా భర్తకి రక్షణ లేదని చెప్పొచ్చుగా. చూడు వాళ్ళు ఆమె ఎంతగా ఏడుస్తూ ఉందో తన పిల్లల కోసమని చెప్పొచ్చుగా. వద్దు, మనకు ఆ పద్ధతే వద్దు. పక్కన వాళ్ళకి వినపడేటట్టుగా ప్రార్థన చేస్తాం. అసలు 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 2వ వచనం నుండి చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథము. ఇప్పుడు ఆ మాటను పట్టుకొని మన వాళ్ళు కొత్తగా డీజేలు పెట్టారు. డీజే పెడితే చూడండి ఎట్లా ఉంటుందో, అదిరిపోతూ ఉంటుంది. కానీ అప్పుడు వాళ్ళ ప్రార్థన అదిరిపోయిందంట. డీజే సౌండ్ కన్నా పెద్ద సౌండ్ అది. ఎవరిది? దేవదూతలు. మరి నీ స్వరం ఎలా ఉంది? నీ స్తుతి ఎలాగా ఉంది? అండ్ దేనికి ప్రభు సన్నిధికి వచ్చాం? మనం పెదవులతో దేవుణ్ణి మహిమపరచాలి, స్తుతించాలి, కీర్తించాలి. ఆ రోజుల్లో మైకులు లేవు. అప్పుడు గొట్టాలు ఉండేవి. ఆ గొట్టాలు పట్టుకొని వెళ్ళి ఊర్లలో ఆ బోర పెట్టుకొని గొట్టాలు పట్టుకొని వాక్యం చెప్పేవాళ్ళు. ఎలక్ట్రానిక్ సామాగ్రి లేదు ఆ రోజుల్లో. దీపాలు లేవు, కరెంటు లేదు, గుడి దీపాలు, బుడ్లు, లాంతర్లు ఆ రోజుల్లో. పెట్రోమాస్ లైట్లు ఉన్నటువంటి రోజులు, అలాగ చెబుతున్నటువంటి రోజులలో మేము రక్షణలో పొందాం. ఆ పందింట్లో అక్కడక్కడ ఈ యొక్క పెట్రోమాస్ లైట్లు పెడితే ఆ గ్యాస్ అయిపోతే అవి లైట్ డిమ్ అవుతూ ఉండేది. మళ్ళీ దానికి వాలంటీర్ల దగ్గర ఉండి లేదా తెలిసిన వాళ్ళ దగ్గర ఉండి దించి మళ్ళీ దానికి పంపు కొట్టాలి.
కిరసనాయిల్ ఉందా లేదా మీటర్ ఉంటుంది, బయట కనపడతా ఉంటుంది. ఆ మీటర్లో ఎంత కిరసనాయిల్ ఉంది చూసుకుంటూ మళ్ళీ పోసి దాంట్లో 8 గంటల కన్నా ఎక్కువ రాదు పెట్రోమాస్ లైట్. 6 గంటల నుంచి మొదలెడితే మధ్యరాత్రికి ఆగిపోయేది. అంత శ్రమపడి వచ్చాం. పెట్రోమాస్ లైట్ల కింద సేవ జరిగిందండి, చేసామండి. ఈ రోజున నీకు ఎన్ని లైట్లు వేసినా జనరేటర్లు వేసినా కూడా నీ స్వరమేమీ పెరగటం లేదు. ఆ రోజు లైట్లు ఆరిపోతే పాటలు పాడేవాళ్ళం. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి, దేవుని కనపరచండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలా కట్టబడాలి? ఆత్మ సంబంధమైన ఈ సంఘము ఆత్మ సంబంధమైనది ఉండాలంటే చెడు మాటలు, చెడు పద్ధతులు, చెడు క్రియలు లేకుండా ఉండాలి. అప్పుడు దాన్ని ఏమంటారు? ఆత్మ సంబంధమైన మందిరం. వాళ్ళు లోపలికి వెళ్తే బయటికి రారా, ఇక అక్కడ ప్రార్థన అంతే. నువ్వు ఎంత గీపెట్టినా వాళ్ళు రారు బయటికి. వచ్చారండి అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో 120 మందికి పైగా ఉన్నవాళ్ళు 10 రోజుల పాటు ప్రార్థన చేశారట. మాటి మాటికి బయటికి లోపలికి తిరిగితే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేదా? రాదు. ఆలోచన చేయండి. కీర్తన 103వ కీర్తన 2వ చరణం. ఎందుకు స్తుతి చెల్లించాలి? ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా ఉండటానికి స్తుతి. వీళ్ళరా నించొని నిద్రపోయేవాళ్ళు ఉన్నారు. హిట్లర్ అంట యుద్ధం ఆపకుండా యుద్ధం చేసేవాడట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా గుర్రం మీద నిద్రపోయేవాడంట. ఆ యొక్క కాల్బలాన్ని అలా నడిపించాడంట. అందుకే వాడి పేరు హిట్లర్. హిట్లర్ అంటే దేవుని ప్రేమించే పిల్లలు, కఠినుడు. ఆయన ఏం చెప్తే ఇంకా చేయాల్సిందే. సైనికులు అంత కఠినంగా ప్రవర్తించేవాడు. నిద్రపోవడానికి ఇల్లేదురా, గుడారాలు పడుకుంటే ఎవడో బాంబు వేస్తట, నిద్రపోవడానికి లేదు. పోతూనే గుర్రం మీద నిద్రపోండి కావాలంటే. ఎందుకంటే గుర్రం నిద్రపోదు, నడిచే గుర్రం నిద్రపోదు. మనమన్నా నడుస్తూ నిద్రపోతాం. మొన్న ఈ మధ్య ఎవరో బండి మీద పోతా ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు మనకు తెలియదు. ఈ అమ్మగారు పాపం నడిపేవాడికి దిక్కులే, వెనకాల కూర్చున్న వాలిపోయి పడుకొని నిద్రపోతా ఉన్నారు. ఊగుతా ఉంది. ఏడపడిపోతాను మాకు భయం వేస్తుంది కారులో చూసి. అవునంతే, వాడికి తెలియదు కదా. ప్రేమతో ఆనుకుందేమో అనుకుంటాడు ఆడు. ఇది ప్రేమ కాదు, పెద్ద దోమ అని వాడికి తెలియదు. చివరికి పడితే కానీ తెలియదు. పిల్లలు ఆలోచించి ఎప్పుడు కూడా మనం ఏం చెప్తుంది బైబిల్ ప్రకారం? మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నీ భర్తకి చేదోడు వాదోడుగా నువ్వు వెనకుండి, ప్రభువా ఎటువంటి అపాయం లేకుండా క్షేమముగా ఇంటికి చేరేటట్టు చేయాలి. నువ్వు స్తుతులు చెల్లించాలి బండి మీద. అసలు ఆ స్తుతే లేదు, ఎక్కడికి పోద్దా బండిగా? స్తుతి లేకపోతే ఎట్లా ఉంటుందండి చెప్పండి? స్తుతి ఉండాలి. ఆలోచన చేయండి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. 2:12 చదవండి. 4 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమైపోయారంట? క్రీస్తుకి దూరం అయిపోయారంట. ఈ ప్రశ్న నువ్వు కూడా వేసుకో. నేను క్రీస్తుకు దూరం అయ్యాను, మా కుటుంబం క్రీస్తుకు దూరం అయ్యా.
వాక్యం చదవంగానే జ్ఞాపకం రావాల్సింది ఏంటి తెలుసా? మా కుటుంబం అలాగుందా, నేను అలాగున్నానా? ఎప్పుడైతే నీకు వాక్యం చదువుతున్నప్పుడు ప్రశ్న రాలేదో ఆ వాక్యంలో ఉన్న శక్తి నీకు అర్థం కాదు. కెమిస్ట్రీ చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది, బీకాం చదివిన వాళ్ళకి, కెమిస్ట్రీ చదివే వాళ్ళకి. ఎందుకో తెలుసా? దాంట్లో ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే దానిలో ఏ పాళ్ళల్లో కలిపితే ఏం తయారవుద్దో చెప్తారు ఫిజికల్ ల్యాబొరేటరీలో. నీకు తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు కలిపావనుకో, పొంగుద్ది, అది కళ్ళు పోతాయి, చేతులు కాలిపోతాయి. ఎంత పోయాలో అంతే పోయాలి. 2 డ్రాపులు వేయాలంటే 2 డ్రాపులే వేయాలి. 4 వేసామనుకో పొంగిపోద్ది, అది కాలిపోద్ది, పగిలిపోద్ది. అది కెమిస్ట్రీ. జాగ్రత్త. గ్యాస్ బండని మనము పడుకోబెట్టకూడదు, నిలవబెట్టే ఉంచాలి. పడుకోబెడితే పేలిపోద్ది, వేడి తగిలితే పేలిపోద్ది. జాగ్రత్తలు నువ్వు వహించలేదంటే దానివల్ల నీకు ముప్పు వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాడు. వెనుతిరిగిపోతున్నావా? కీర్తన 121వ కీర్తన 4వ చరణం. 121 4వ చరణం. మనం ఎవరిని కాపాడం కాబట్టి ఫుల్లుగా నిద్ర. అంతే కదా, ఇశ్రాయేలుని కాపాడువాడు కాబట్టి ఆయన నిద్రపోడు. మనం ఎవరిని కాపాడం కాబట్టి మన ఇష్టం వచ్చిన సేపు నిద్రపోతాం. ఎవరు లేపినా లేవం, అప్పుడే తెల్లారిందా అంటాం. దుప్పటి మూసుకున్నంతసేపు చీకటే, దుప్పటి తెరిస్తే కదా వెలుగు కనపడేది. అదే కొరింథీ పత్రికలో అంటాడు. ఏమేశాడంటే సాతాను? ముసుగేసాడంట. క్రీస్తు యొక్క సువార్త ప్రకాశత వారికి తెలియకుండానట్లుగా 4వ అధ్యాయం 4వ వచనం ఇలా కనపడుద్ది అన్నమాట. ఏమైపోయిందంట? సాతానుడు వాళ్ళకి ముసుగేసాడు. సాతానుడు ఏంటి సార్? మేము రోజు ముసుగేసుకొని పడుకుంటాం, లేగమన్నా లేగం. ఎందుకంటే ఎవరిని కాపాడంగా మేము, ఆయన అయితే కాపాడుతాడు కాబట్టి ఆయన కునుకడు, నిద్ర. చదవండి 4:4. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకున్న నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రులకు గుడ్డితనం కలగజేయును. ఎవరండి ముసుగేసుకొని నిద్రపోయేదంటే? అవిశ్వాసం. ఏం కలగజేయడానికి? గుడ్డితనం కలగజేయటం. ఇక దేవుణ్ణి చూసే పని లేదు గుడ్డితనం అంటే. దేవుని మహిమ పరిశోధనగా కోరుతాం. 103వ కీర్తన 9వ చరణం. 103వ కీర్తన 9వ చరణం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. దేవుని ప్రేమించిన ప్రేమికులారా, 103వ కీర్తనలో 9వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ఆయన ఎల్లప్పుడూ మనతో వ్యాజ్యమాడు, కోపించుకోడు. ఎల్లప్పుడూ కాదు, అప్పుడప్పుడు కోపించుకుంటాడు. ఇద్దరు భార్యాభర్తలు రోజు కొట్లాడుకుంటారంట. ఎవరిని ఇంటికి వస్తే మాత్రం అబ్బో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టుగా చేతులు పట్టుకొని తిరుగుతారంట. వేషం కాదు ఇది. జనాలకి, బయట వాళ్ళకేమో కలిసినట్టు, ఇంట్లో ఉంటేనేమో అబ్బో పాము ముంగిసే. కొట్టుకోకుండా ఉన్న రోజు అంటూ ఉండదంట, తిట్టుకోకుండా రోజు ఉండదంట, అరుచుకోకుండా ఉన్న రోజు ఉండదంట. అన్నిటి దగ్గర అరుపులే, కేకలే. ఎవరిని వస్తే మాత్రం అబ్బో వాళ్ళకు వీళ్ళకు వాళ్ళు సహకరించినట్టుగా గొప్ప ప్లాన్. దొంగ ప్లాన్లన్నీ చాలా ఉంటాయి భార్యాభర్తలకి. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియా బిడ్డలారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనం. ఎప్పుడండి గోతిలో నుంచి విడిపించేది? ప్రేమ చొప్పున. నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే మీ వాళ్ళని విడిపించగలవు, గ్యారంటీ అది.
అర్థం చేసుకోండి. నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో దేవుని గురించి మొరపెట్టారంట. మొరపెట్టారు కాబట్టే ఎవరి మాట విన్నారు? మోషే మాట విన్నారు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెట్టువాని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని. చూసారా? పని చేసుకుంటూ కూడా మొరపెట్టారంట. ఎంత గొప్ప దేవుడు అండి! పని చేసుకుంటూ కూడా మొరపెట్టినటువంటి దేవుడు సన్నిధిలో వాళ్ళ కోసమని ఒక నాయకుడిని పంపిస్తే, ఇప్పుడు మొరపెట్టిన వాళ్ళంతా ఏం చేశారు చెప్పండి? మోషే మాట విన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వింటారండి? దేవుణ్ణి స్తుతించే వాళ్ళు మాత్రమే దేవుడి మాట వింటారు. లేకపోతే అంతమంది 24 లక్షల మంది బయటకు వస్తారండి? రారు. దేవుణ్ణి స్తుతించేవాళ్ళు మొరపెట్టిరి అని ప్రభువారే చెప్తున్నారు అక్కడ. వాళ్ళు మొరలు విని నేను దిగి వచ్చి ఉన్నాను. నీ మొర కూడా పెడితే నీ భర్త, నీ కొడుకు, నీ అల్లుడు, నీ యొక్క కోడలు అందరు దిగి వస్తారు. ఏముంటే? మొర ఉంటే. మొరలు లేవనుకో దిగిరారు. టిట్ ఫర్ టాట్. నువ్వు ఒక మాట అంటే వాళ్ళు ఒక మాట అంటున్నారు అనుకో, దిగిరారండి. తగ్గించుకుంటేనే దిగొచ్చేది, లేకపోతే లేదు. వాళ్ళు తగ్గించుకొని ప్రార్థన చేశారు. దేవుడికి నాయకుడిని పంపాడు మోషేని. వాళ్ళు బయటికి తీసుకొచ్చాడు. మీ వాళ్ళు బయటికి రావాలా? మీ వాళ్ళు దేవుడి సన్నిధికి రావాలా? నువ్వు మొరపెట్టాలి. అప్పుడు స్తుతులు వస్తాయి. మరి ఎప్పుడైతే కన్నీటితో పెడతావో అప్పుడు ఏమొస్తాయి? సంతోషంతో దేవుణ్ణి స్తుతించే రోజులు వస్తాయి. లేదంటే రావు. దేవుని యొక్క ప్రేమలో మరొక మాటని మనము జ్ఞాపకం చేసుకొని ముగిద్దాం. 91వ కీర్తన 11వ వచనం. 91:11. కాబట్టి ఎప్పుడు ఆయన కాపాడాలని చూస్తాడు. పడిపోవాలని చూడండి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బండేసుకొని వెళ్ళాడు మీ ఆయన, లేదా బస్సు ఎక్కడానికి వెళ్ళాడు మీ ఆయన. నువ్వేం చేయాలి? ఇంటికి వచ్చి చెప్పండి, ప్రార్థన చేయాలి. ప్రభువా, మా ఆయన క్షేమంగా తాను వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళేటట్టుగా చెయ్యి. బస్సు అయితే బస్సు దొరికేటట్టు చెయ్యి, సీటు దొరికేటట్టు చెయ్యి. చూసారా? సమయానికి ఆటో దొరికేటట్టు చెయ్యి. ప్రార్థన ఉందా నీకు? ఎందుకండి ఆయన వెళ్తాడండి అంటున్నావా? నీలో ప్రార్థన లేకపోతే గమ్యస్థానాన్ని చేరకుండానే ఏమైనా జరగచ్చు. ఎల్లవేళలా ప్రభువుని స్తుతించండి. ఫిలిప్పీ 4:4 చదవండి, ముగిద్దాం. ఫిలిప్పీ 4వ అధ్యాయము 4వ వచనం. ఏం చేయాలి? ప్రభులో ఎప్పుడు స్తుతి చెల్లిస్తూనే ఉండాలి. నాతో పాటు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది. వెళ్ళేటప్పుడు ప్రార్థన ఉంటుంది, మేము గమ్యం చేరిన తర్వాత ప్రార్థన ఉంటుంది, బయలుదేరేటప్పుడు ప్రార్థన ఉంటుంది, మళ్ళా గమ్యం చేరే తర్వాత కూడా ప్రార్థన ఉంటుంది. ప్రార్థన లేకుండా అసలు కదలం. మరి మీరు ప్రార్థన లేదు. మనకి పిల్లలు వెళ్తున్నా ప్రార్థన లేదు, భర్త వెళ్తున్నా ప్రార్థన లేదు, నువ్వు వస్తున్నా ప్రార్థన లేదు. నేను వచ్చినా కూడా మందిరానికి ప్రార్థన చేసుకోవాలి. అవును, నువ్వు రోడ్డు దాటుతూ ఉంటావు, నడిచొస్తూ ఉంటావు, కాలు స్లిప్ అవ్వకుండా, బండి తగలకుండా క్షేమంగా మందిరంలోనికి వచ్చినట్టుగా చేయదేవని ఒక మాట చెప్పలేవా దేవుడికి? మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా నడిపించాయని అనలేవా? కాబట్టి ప్రార్థన, స్తుతి నిన్ను కాపాడుతూ ఉంటుంది. అలాంటి కాపుదల నీకు ఇచ్చి మంచి స్తుతి నువ్వు చేయగలుగుటకు దేవుడు నీకు సహాయము చేయునుగాక. మోకరించండి.